ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 17వ గుంటూరు 10K వాక్ ర్యాలీలో నగర ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. స్థానిక విద్యానగర్లోని ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ కార్యాలయంలో 10K వాక్ ర్యాలీకి సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక కార్యక్రమం గుంటూరు విద్యానగర్లోని ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ వద్ద జనవరి 25వ తేదీన ఉదయం 6 గంటలకు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిడ్స్ కాలేజీ చైర్మన్ కోయా సుబ్బారావు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పూర్ణచంద్రరావు, టీవీ రావు, లాల్ వజీర్, మల్లినేని పెరుమాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిడికిటి తిలక్ బాబు తదితరులు పాల్గొన్నారు. 22 అంటే ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక కార్యక్రమం కేవలం 3 రోజుల తర్వాత 25వ తారీఖు ఉదయం 5:30 గంటలకి ప్రారంభమవుతా ఉంది. ఈనాటి 17వ 10K వాక్కి ప్రత్యేక అతిథులుగా సుజనా చౌదరి గారు, అదేవిధంగా ప్రముఖ హాస్య నటుడు గౌరవనీయులు రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా ప్రముఖ హీరోయిన్ జట్మలాని, వారితో పాటు ఇతర నటులు కూడా వస్తూ ఉన్నారు. అంతేకాకుండా పట్టణంలో పుర ప్రముఖులందరినీ, ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే ఇది ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక. గత 16 సంవత్సరాలు కూడా చాలా చక్కగా అందరూ కూడా పాలు పంచుకున్నటువంటి కార్యక్రమంగా పేరొందిన ఈ కార్యక్రమం 17వసారి కూడా పెద్దలు ఈ ఈవెంట్ కన్వీనర్ అయినటువంటి కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత అయినటువంటి కోయ సుబ్బారావు గారి నేతృత్వంలో అందరూ కూడా వాకర్స్ అసోసియేషన్ కానీ, ఎన్జిఓస్ కానీ, ఇర్రెస్పెక్టివ్ జెండర్, ఏజ్ అందరూ కూడా దీంట్లో పాల్గొని పాత్రధారులు అవ్వాలి, సూత్రధారులు అవ్వాలి అనేది మనందరం కూడా కోరుకుంటున్నటువంటి అంశం. ఇది గుంటూరు ఈవెంట్, గుంటూరు ప్రజల ఈవెంట్. ఈ ఈవెంట్ని అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా, కులాలకి, మతాలకి, వర్గాలకు అతీతంగా ఇది ఆరోగ్యం కోసం చేసే ఈవెంట్గా గతంలో మనం ఎప్పుడైతే దీన్ని ప్రారంభించామో, మనం 17 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి, అంటే మధ్యలో 3 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈవెంట్ ఇది. 2005వ సంవత్సరంలో ప్రారంభించినప్పుడు ఇక్కడి నుంచి